పుష్ప. పుష్ప గారు. అమ్మ ఏంటమ్మా మరి జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడులో పిడుగురాల్లో సభ నిర్వహించిన తర్వాత విజయవాడ వెళ్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన రాళ్ల దాడి జరిగింది కదా, దాని గురించి మీరేం చెప్తారు? ఆయనకు వచ్చినట్టు జనసంద్రాన్ని చూడలేక వాళ్ళు వారవలేక ఆయన అభిమానాన్ని తట్టుకోలేక అలా చేశారు, ఏదో ఒక బురద చల్లాలని చెప్పేసి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేయట్లేదు, అందుకనే ప్రజలు వ్యతిరేకిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని. అతను బస్సు యాత్ర చేయడం కూడా ప్రజలకు ఎవరికి ఇష్టం లేదు అనేసి టీడీపీ చేసుకుంటూ వస్తున్నారు కదా. ఆ బస్సు యాత్రకు వచ్చినటువంటి జనాల్ని చూడలేకే వాళ్ళు వారవలేనితనంతో అట్లా చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మంచి చేశారని ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు అంటుంటారు? ఏం చెయ్యలేదో చెప్పమనండి, ఏం చేశారన్నది కాదు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ప్రజలకు మంచి జరుగుతుంది, ప్రజలు కోరుకునేది కూడా అదే అనేసి టీడీపీ వాళ్ళు చెప్తున్నారు కదా. వాళ్ళు చెప్పుకోవాలి కదా, వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు చెప్పుకోకపోతే ఇంకెవడు చెప్తాడు? ఏదో ఒక నలుగురు చెప్పగానే సరికాదు కదా, 100 మంది చెప్పాలి కదా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి దిగింది ప్రజలు కాదంటారా? ప్రజలు కాదు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు యొక్క వర్గమే, చంద్రబాబు నాయుడు గారు వర్గమే. ఆయన అనుచరులే. అంత బలంగా ఎందుకు నమ్ముతున్నారు? అదే జగనన్న చేసిన మంచిని వారవలేక జనాన్ని వాడు వర్గాన్ని పెట్టి అట్లా చేయించాడు. మరి పథకాల గురించి తీసుకుంటే మరి చంద్రబాబు కూడా వాలంటీర్ ఉంచుతాను, 10,000 ఇస్తాను, పథకాలు ఇస్తానని చెప్తున్నాడు కదా. ఏంటి నిన్నగాక మొన్నటిదాకా గోనె సంచులు మోసేవాళ్ళు, అమ్మాయిల్ని కిడ్నాప్ చేసేవాళ్ళు అని చెప్పిన ఆయన ఇవాళ ఉంచుతా అంటే ఎలా నమ్ముతారు జనాలు? అంటే జగన్ రోజు ఒక మాట చెప్తే నమ్మరు కదా, ఎప్పుడు ఒకే మాట మీద ఉండాలి కదా. ఈ ఎలక్షన్ల తర్వాత ప్రజలే జగన్ కి బుద్ధి చెప్పబోతున్నారని చెప్తున్నారు. ఖచ్చితంగా జగన్కి చంద్రబాబు నాయుడికి చెప్తారు బుద్ధి. చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్తారంట. ఫైనల్ గా మీకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాలు, ఎన్ని స్థానాలు రావచ్చు? 150 అబౌవ్.